నమస్తే. శ్రేష్ఠ సంకల్ మినీ డైరీ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. అదేంటంటే పదే పదే ప్రతిరోజు వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానల్లో చాలా వార్తలు వింటున్నాం. పాలల్లో చాలా కల్తీలు జరుగుతున్నాయి. అసలు ఏది నిజం, ఏది స్వచ్ఛమైన పాలు, ఏది కల్తీ పాలో నిర్ధారించుకోలేనటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు. వారికి కొంతైనా మా వల్ల మేలు జరగాలనే ఉద్దేశంతో గతంలో కొద్ది కాలంగా మేము శ్రేష్ఠ సంకల్ మినీ డైరీ నిర్వహిస్తున్నట్టు చాలా మందికి తెలిసిన విషయమే. దానిలో భాగంగానే ఒక ముఖ్యమైన వార్తని మీ ముందు చర్చించేందుకు ఈ యొక్క రోజు మీ ముందుకు రావడం జరిగింది. మేజర్గా ఏంటంటే ఫిబ్రవరి 20 అంటే నిన్నటి రోజున ఏబిఎన్ న్యూస్ ఛానల్ ద్వారా ఒక వార్త అనేది బయటకు వచ్చింది. ఈ వార్తలో ఏముందంటే ప్రతి 3 షాంపిళ్లలో అంటే ప్రతి 10 షాంపిళ్లలో 3 షాంపిళ్లు అంటే పాల యొక్క టెస్ట్లకు సంబంధించిన ప్రతి 10 షాంపిళ్లలో 3 షాంపిళ్లు కల్తీ ఉన్నట్టు తేలింది. ఆ 3 షాంపిళ్లలో ఏముంది అంటే ఎక్కువ శాతం ప్లాస్టిక్ సోడా, డిటర్జెంట్, యూరియాతో కలిపినటువంటి కృత్రిమ పాలని, పాల ప్యాకెట్లను యూజ్ చేసుకుంటూ పాలు తయారు చేస్తున్నట్టు తెలిసింది. మనం అంటే తల్లి నుంచి బిడ్డ పుట్టిన తర్వాత మొదటిగా తీసుకునే ఆహార పదార్థం మీద ఉంది అంటే పాలే. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆహార కల్తీల్లో మొట్టమొదటిగా ఎక్కువగా జరుగుతున్నది కూడా ఆహార కల్తీ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ కూడా పాలే వస్తుంది. ఇలాంటి తల్లి అంటే మనము పుట్టిన తర్వాత మొట్టమొదటిగా స్వీకరించే పాలలోనే ఎన్ని రకాల కల్తీలు జరుగుతున్నాయంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, అసలు ఆరోగ్యం పట్ల ఎలాంటి అవేర్నెస్లు పెంచుకోవాలి, ఏం చేయాలి, ఏ పాలను తీసుకోవాలి, వేటిని తీసుకోవద్దు అని చెప్పి సందిగ్ధంలో ఉన్నాం. అసలు ఎవి స్వచ్ఛమైన పాలు, ఎవి కల్తీ పాలు నిర్ధారించుకోలేనటువంటి స్థితిలో ఇప్పుడు మనం నెలకొన్నాం. దీన్ని కొంతైనా దూరం చేసేందుకు గత కొద్ది రోజులుగా శ్రేష్ఠ సంకల్ మినీ డైరీని సిద్దిపేట పట్టణంలో నిర్వహిస్తున్న విషయం మన ప్రేక్షకులకు మరియు అదేవిధంగా నా యొక్క కస్టమర్లకు చాలా మందికి తెలిసిన విషయమే. ఈరోజు శ్రేష్ఠ సంకల్ మినీ డైరీ ద్వారా ఈ యొక్క న్యూస్ ని మీకు ఒకసారి ఏం జరిగింది, అందులో ఏముందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఇటీవల గుజరాత్ లో కొన్ని పాల సెంటర్లలో నిర్వహించినటువంటి టెస్ట్ల ద్వారా ప్రతి 100 షాంపిళ్లలో 38 షాంపిల్ అనేది కల్తీ ఉన్నట్టు తేలింది. అదేవిధంగా ప్యాకెట్ పాలే కాదు, లూజ్ పాలు కూడా కల్తీయే అనే విషయం చాలా వరకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ పాలని మ్యాక్సిమం యూరియా మరియు ప్లాస్టిక్ సోడా, డిటర్జెంట్ వీటిని మిక్స్ చేసుకుంటూ పాలు తయారు చేస్తారు. ఇవి ఏవి స్వచ్ఛమైన పాలు, ఏవి కల్తీ పాలు, వేటిని మనం తీసుకోవాలి, వేటిని మనం తీసుకోవద్దు అనేది చాలా సందిగ్ధంలో ఉన్నాం. దీనికి ఇక్కడ ఏం చెప్తుందంటే దాదాపుగా 2025 సంవత్సరంలో భారతదేశంలో దాదాపు పాల యొక్క దిగుబడి 63% పెరిగింది. ఇంతకుముందు చాలా వరకు అంటే 2015 సంవత్సరంలో 146 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగితే 2025 సంవత్సరానికి ఇది 239 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి పెరిగింది. అయినా కూడా పాలు అనేది సరిపోవడం లేదు. పొద్దుగా లేస్తే చాయ్, కాఫీ, టీ అంటూ మనకి ఏదో ఒక రకంగా పాల పదార్థాలతోని మన లైఫ్ అనేది ముడిపడి ఉంటుంది. ఇంత ఎక్కువ స్థాయిలో తీసుకున్నటువంటి ఆహార పదార్థమైనటువంటి పాలు ఎన్ని రకాల కల్తీ జరగడో అన్ని రకాల కల్తీ అనేది సమాజంలో జరుగుతుంది. దీన్ని కొంతైనా మీరు గుర్తించి దీన్ని అవేర్నెస్ తెచ్చుకుంటూ అంటే ఇటీవల ఒక సంస్థ నిర్వహించినటువంటి షాంపిల్లల టెస్ట్ లో కూడా ఒక నమ్మలేని నిజం వెలికి చూసింది. ఏంటిదంటే మన యొక్క హ్యూమన్ అంటే వేస్టేజ్ అంటే మనం యూరిన్ లో కానీ అంటే మన యొక్క మోషన్ లో కానీ ఉండేటువంటి బ్యాక్టీరియా కొన్ని పేరు మోసినటువంటి పాల కంపెనీల యొక్క రెగ్యులర్ పాల ప్యాకెట్లు అంటే టెట్రా ప్యాకెట్ కాకుండా ½ లీటర్ ప్యాకెట్ అంటే 3% ఫ్యాట్ ఉండేది, 6% ఫ్యాట్ ఉండే పాల ప్యాకెట్లలో ఈ యొక్క హానికరమైన వైరస్ బ్యాక్టీరియాలు ఉన్నట్టు తేలింది. కాబట్టి పాల ప్యాకెట్లు మంచి, ఇది టాప్ కంపెనీ ఈ పాలు మంచిగా ఉంటాయి, ఇది టాప్ కంపెనీ ఈ పాలు మంచిగా ఉంటాయి అని చెప్పి జనాలు మోసపోకురి. స్థానిక రైతుల నుంచి క్వాలిటీ పాలను సేకరిస్తూ ప్రతిరోజు స్వచ్ఛమైన పాలని గేదె నుంచి కానీ ఆవు నుంచి కానీ తీసినటువంటి 2 నుంచి 3 గంటల వ్యవధిలోపు శ్రేష్ఠ సంకల్ మినీ డైరీ ద్వారా మన కస్టమర్లకు అందిస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని ఎక్కడ అసలు ఏది నిజమైన పాలు, ఏవి స్వచ్ఛమైన పాలు, ఏవి కల్తీ పాలు అనేది
నిర్ధారించుకోలేని విషయంలో కస్టమర్లు ఉన్నారు కాబట్టి మా యొక్క షాప్ ద్వారా అంటే శ్రేష్ఠ సంకల్ప్ మినీ డైరీ ద్వారా ప్రతి ఒక్క షాంపిల్ని ప్రాథమికంగా మాకున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ 100కు 100% కాకుండా 90 నుంచి 95% వరకు ఎలాంటి కల్తీ లేని పాలని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము సేకరించేటువంటి పాలు ఖచ్చితంగా 100% రైతుల నుంచి జెన్యూన్ పాలను సేకరిస్తున్నాం. ఈ సేకరించే ప్రతి శాంపిల్ని కూడా విత్ మీ యొక్క కస్టమర్ ముందే ఆ పాలను టెస్ట్ చేసి కూడా మీకు అందిస్తా ఉన్నాం. షాప్ దగ్గరికి రావచ్చు, చూసుకోవచ్చు. అసలు ఎవి స్వచ్ఛమైన పాలు బయట సమాజంలో ఇప్పుడు అక్కడక్కడ బయట మార్కెట్లో చాలా ఎక్కడ పడితే అక్కడే పాలు దొరుకుతూ ఉంటాయి. వాటిని కూడా ఏమైనా ప్రాథమికంగా నిర్ధారించుకోవాలి, ఎవి కల్తీ ఎవి స్వచ్ఛమైన నిర్ధారించుకోవాలన్నా కూడా షాప్ దగ్గరికి రావచ్చు. ఆ యొక్క పాలని షాంపులను టెస్ట్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన పాలు తీసుకోవాలని కోరుకుంటున్నా. మాలాంటి యువత చాలా మంది డైరీ ఫామ్లు పెట్టుకొని చాలా వరకు గిట్టుబాటు రేట్ రాక ఏదో ఒక డైరీకి పాలు వస్తూ నష్టపోతున్నారు. మేము గతంలో మాట ఇచ్చినట్టే 2 గంటల లోపు ఫ్రెష్ పాలు అనేది సిద్దిపేటకి తీసుకొస్తా, కస్టమర్లకు ఇచ్చి చూపిస్తా అని చెప్పి ఒక మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారమే పాలు స్థానిక రైతుల నుంచి పాలు తీసిన 2 నుంచి 3 గంటల లోపే పాలు తీసుకొచ్చి స్వచ్ఛమైన పాలు, ఎలాంటి టెంపరేచర్ మెయింటెనెన్స్ లేకుండా, ఎలాంటి ప్రాసెస్ లేకుండా ఏ విధంగా అయితే పాలు తీసుకొస్తామో అదే విధంగా కస్టమర్లకు అందిస్తున్నాం. లైవ్ లో మీరు వచ్చి చూసుకోవచ్చు. ఎలాంటి మా యొక్క పాల గురించి ఎలాంటి క్వాలిటీ పరీక్షలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పేది ఏంటంటే అన్ని రకాల గవర్నమెంట్ నుంచి పాలకు సంబంధించి ఎన్ని రకాల లైసెన్సులు ఉన్నాయో అన్ని రకాల లైసెన్సులు కలిగి ఉన్నటువంటి ఒక మంచి డైరీగా మాకు పేరుంది. కాబట్టి ఎలాంటి భయాందోళన లేకుండా కొన్ని అయినా నా ద్వారా కొంతవరకైనా మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో శ్రేష్ఠ సంకల్ప్ మినీ డైరీని ఏర్పాటు చేసినాం. ఈ యొక్క సదావకాశాన్ని సిద్దిపేట ప్రజలు అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా దీన్ని యూజ్ చేసుకొని ఈ యొక్క మంచి అంటే ఏది స్వచ్ఛమైన పాలు అనేది మీకు చూపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క పాలు ఎక్కడి నుంచి తెస్తున్నాం, ఏ ఏ ప్రాంతాల నుంచి తెస్తున్నాం, ఏ ఏ రైతుల నుంచి ఎంతెంత పాలను సేకరిస్తున్నాం అనేది ప్రతి డాటా మేము డీబీటీలో ఖచ్చితంగా పొందుపరిచిన భయంగా పాలని అన్ని రకాల టెస్టులు చేసి మీకు ఇస్తున్నాం. కాబట్టి ఎలాంటి భయాందోళన లేకుండా పాలు తీసుకోండి. మా యొక్క సంస్థ యొక్క ఎదుగుదలకు అదేవిధంగా రైతుల యొక్క ఎదుగుదలకు మేమంతా సాయం అందించాలని కోరుకుంటున్నాం.